పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి మిత్రులారా, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దైవార్చన సంవత్సరాన్ని మనం విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. కథోలిక శ్రీసభ దైవార్చన క్యాలెండరు ఆగమన కాలం మొదటి ఆదివారంతో ప్రారంభమై ఈ రోజున అంటే క్రీస్తురాజు మహోత్సవం రోజున ముగుస్తుంది. ముందుగా మీకు క్రీస్తురాజు మహోత్సవ శుభాకాంక్షలు. వచ్చే వారం నుంచి తిరిగి మళ్ళీ ఆగమన కాలంలో మనము అడుగు పెడతాము. మనకు ఇయర్ ఏ, ఇయర్ బి, ఇయర్ సి అనే 3 ఏళ్ల దైవార్చన క్యాలెండర్ ఉంటుంది. దీన్నే మనం మొదటి ఆవృతము, రెండవ ఆవృతము, మూడవ ఆవృతము అని కూడా పిలుస్తూ ఉంటాము. సంవత్సరంలో శుభవార్త ఏం చదువుతున్నామనే దాన్ని బట్టి 3 ఏళ్ల దైవార్చనలో మనం ఏ సంవత్సరంలో ఉన్నామో తెలుసుకోవచ్చు. మత్తయి చదివితే ఇయర్ ఏ, మార్కు చదివితే ఇయర్ బి, లూకా చదివితే ఇయర్ సి. మీకు గుర్తుంటే ఈ ఏడాదంతా మనము లూకా సువార్త నుంచి చదివాము. ఇక మీదట 2026 నవంబర్ చివరి వరకు మత్తయి సువార్తను చదువుతాము. అంటే వచ్చే వారం నుంచి మనం ఇయర్ ఏలోకి ప్రవేశించబోతున్నాము. ఇక ఇవాల్టి పఠనాలను మనం పరిశీలిస్తే అవన్నీ క్రీస్తును రాజుగా సూచిస్తూ మనపై ఆయనకున్న అధికారాన్ని సుస్పష్టం చేస్తాయి. మొదటి రీడింగ్ సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతాము. ఇందులో మనకు దావీదు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చదువుతున్నటువంటి సందర్భానికి చాలా కాలం ముందే దావీదును రాజుగా సమూయేలు ప్రవక్త చేత దేవుడు అభిషేకించారు. అయితే అప్పటికే సౌలు అనేటువంటి రాజు ఉన్నారు. దావీదు శక్తియుక్తులు దేవుని యొక్క అభిషేకాన్ని చూసినటువంటి సౌలు దావీదును అడ్డు తొలగించుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆఖరికి దావీదును చంపడానికి కూడా అనేక రకాల ప్రయత్నాలు చేశాడు. అయితే దేవుడు దావీదు వెంట ఉండి రక్షిస్తున్నారు. అయితే కాలం సంపూర్ణమైనప్పుడు స్వయాన ఇజ్రాయేలు తెగల నాయకులే దావీదు వద్దకు వెళ్ళి నువ్వు మాకు రాజుగా ఉండు అంటూ కోరారు. యావే దేవుడు నీ గురించి ముందుగానే సమూయేలు ప్రవక్త ద్వారా మాట్లాడారు అని అంటూ దావీదుతో ఒప్పందం చేసుకొని రాజుగా అభిషేకించారు. దావీదుకు అప్పటికే ప్రవక్త చేత అభిషేకం అయింది. ఇప్పుడు మళ్ళీ ప్రజానాయకులతో అయింది. అంటే దావీదును ప్రజల రాజుగా, దైవానుగ్రహం కలిగిన రాజుగా చూడటం ఇక్కడి నుంచే మొదలైంది. దేవుని ప్రణాళిక అంత గొప్పగా ఉంటుంది. ఇక రెండవ పఠనం పునీత పౌలు కొలస్సీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 12 నుంచి 20వ వచనం వరకు చదువుతున్నాము. ఇంతకు ముందు పఠనంలో దావీదును ఒకవైపు ప్రవక్త, మరొక వైపు ఇజ్రాయేలు దేశ నాయకులు అభిషేకించడం చూశాం కదా. అలా వారు దావీదు సామ్రాజ్యంలోకి భాగమయ్యారు. అప్పటి వరకు నిత్యం యుద్ధాలను చవిచూస్తున్నటువంటి ప్రజలకు దావీదు రాజు ఒక స్థిరమైనటువంటి రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. నగరానికి గోడలు కట్టి శత్రువుల నుంచి వాళ్ళను రక్షించారు. ప్రజలంతా ఆ రాజ్యంలో సొలొమోను కాలం వరకు సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవించారు. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని స్వయాన తన ప్రియ పుత్రుని యొక్క రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నారు. పౌలు మాటల్లో చెప్పాలంటే తండ్రి దేవుడు మనలను అంధకార శక్తి నుంచి విడిపించి తన ప్రియ పుత్రుని సామ్రాజ్యంలోనికి సురక్షితంగా తోడుకొని వచ్చను అన్నారు. ఆ కుమారుని మూలంగా మనకు స్వేచ్ఛ కలిగింది. దావీదు రాజు శత్రువుల నుంచి కాపాడినట్లే ఇప్పుడు క్రీస్తు మనలను అంధకార శక్తుల నుంచి విడిపించారు. పాతకాలం నాటి దావీదు ఒక రాజు, ఆయన మానవుడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్రీస్తు ఎలాంటి వ్యక్తి? దానికి పౌలు గారే సమాధానం ఇస్తూ ఇలా అన్నారు. క్రీస్తు అదృశ్యుడై ఉన్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించినటువంటి పుత్రుడు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించినటువంటి అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృష్టించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఒక్క ముక్కలో చెప్పాలంటే యేసుక్రీస్తు దేవుడే మనకు రాజు. ఆయన ద్వారానే తండ్రి మనలను చేశారు, రక్షించారు. ఈ రాజైన క్రీస్తు ద్వారా దేవుడు ఒక లక్ష్యాన్ని సిద్ధం చేసుకున్నారు. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరచుకుంటకు దేవుడు నిశ్చయించుకున్నారు. పరలోక భూలోకములందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకున్నారు. ఇక మూడవదిగా లూకా సువార్త 23వ అధ్యాయము 35 నుంచి 43 వచనాలు చదువుతున్నాము. ఇక్కడ పరిస్థితి వినగానే మనకు క్రీస్తు అసలు రాజేనా అనేటువంటి ప్రశ్న తప్పక ఉదయిస్తుంది. క్రీస్తు శిలువ మీద ఉన్నారు. ఆయన తల మీద ఒక ఫలకాన్ని ఉంచారు.
దానిపై యేసు యూదుల రాజు అని రాసి ఉంది. నిజానికి ఆనాటి సైనికులు యేసును హేళన చేస్తూ అవమానార్థంలో రాసినటువంటి మాట అది. అటువంటి సంఘటన తీసుకొని యేసు నిజమైన రాజు అని మనం చెప్పగలమా? కానీ అక్కడే దాగినటువంటి ఒక సంఘటన మనకు ఈ విషయాన్ని మరికొంత లోతుల్లోకి నడిపిస్తుంది. యేసుక్రీస్తుకు ఇరువైపులా ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. తొలుత వీళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తును దూషించారు. అయితే ఒకరు చివరకు తప్పు తెలుసుకొని యేసుతో ఇలా అన్నారు. యేసు, "నీవు నీ రాజ్యంలో ప్రవేశించున్నప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము" అని పలుకగా, యేసు వానితో, "నేడే నీవు నాతో కూడా పరదైసున ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" అనెను. యేసును రాజుగా, సామ్రాజ్యాధినేతగా పరిచయం చేస్తున్నది ఆయన తలపై ఉన్నటువంటి ఫలకం గాదు. తన సామ్రాజ్యంలోకి చేర్చుకోవడానికి ఆయనకున్నటువంటి అధికారం. ఆ అధికారాన్ని అటు యూదా ప్రజలు గాని, యూదా మత నాయకులు గాని, అప్పట్లో అధికారం నెరుపుతున్నటువంటి పిలాతు, హేరోదులు గాని గుర్తించలేదు. కానీ ఒక దొంగ గుర్తించాడు. ఆ గుర్తింపే అతన్ని రక్షించింది. ఇజ్రాయేలును సురక్షిత పట్టణంగా మార్చిన దావీదు పాలన కంటే మరింత ఉన్నతమైనటువంటి క్రీస్తు పాలనలో మనమిప్పుడున్నాము. క్రీస్తు తన శ్రీసభ ద్వారా ప్రజలను నిత్యం నడిపిస్తూ, కాలానుగుణంగా బోధిస్తూ, మనం కూడా ఆయన సామ్రాజ్యంలోనికి చేరుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. కనుక మనం త్రోవ తప్పిపోకుండా ఆయన సామ్రాజ్యంలోకి చేరడానికి ప్రయత్నం చేద్దాము. వచ్చే వారం నుంచి మనం ఆగమన కాలంలో ప్రవేశిస్తాము. వ్యక్తిగతంగా ఈ కాలం నాకెంతో ఇష్టం. రక్షకుడు ఉదయించబోతున్నటువంటి క్రిస్మస్‌కు మనల్ని మనం సంసిద్ధం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కాలంగా అది మనకు ఉపకరించబోతోంది. కాబట్టి బాలయేసును స్వీకరించడానికి మనలను, మన మనస్సులను సిద్ధం చేసుకుందాము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.